హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు. ఈ 4 పత్రికల్లో వచ్చిన ప్రధానమైన ఒక 25-30 వార్తాంశాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో కంటెంట్ చివరి వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇప్పుడు ఒక 35-40 వేల మంది వీడియో చూస్తున్నప్పుడు అందులో ఒక 15,000 నుంచి 20,000 మంది లైక్ చేయడంలో తప్పులేదు. సో మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. మీరు లైక్ చేయడం వలన కొత్త వాళ్ళకి వీడియో రిఫర్ అవుతుంది, కొత్త వాళ్ళకి మన ఛానల్ రిఫరెన్స్ వెళ్తుంది అంతే. సో దానివల్ల మన ఛానల్కి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. నిజానికి ఇది పొలిటికల్గా అన్సీజన్. మనం చెప్పే కంటెంట్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి కూడా ఏదైనా స్పైసీ మసాలా కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఫాలో అవుతున్నారంటే స్పైసీ మసాలా హెడ్డింగ్ ఉందనుకో, సెన్సేషనల్ హెడ్డింగ్ ఉందనుకోండి, విపరీతంగా లక్షల్లో చూస్తారు. కానీ ముఖ్యమైన ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనకు ముఖ్యం, మన మైండ్లో ఈ వార్తాంశం ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అది నేను కోరుకునేది. సో మ్యాక్సిమం లైక్స్ చేయండి. ఇక ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే, వీళ్ళకి సందర్భం వచ్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. సో ఆ పోటీలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా నిన్న రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళారు. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ద్వారం వద్ద 108 దేశాల సుందరిమణులతో రామోజీ గ్రూప్ సంస్థల CMD CH కిరణ్, ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి. సో దాన్ని వీళ్ళు హైలైట్ చేసుకున్నారు. ఎంతైనా వీళ్ళది కదా, రామోజీ ఫిల్మ్ సిటీ వీళ్ళ గ్రూప్ సంస్థ, ఈనాడు వీళ్ళ గ్రూప్ సంస్థ కాబట్టి అది ఉంటుంది. సో దాన్ని చుక్కలన్నీ ఒక్కసారే నేలకు దిగితే, ఆకాశం సముద్రం ఒక్కచోట కలిస్తే, సంధ్యవేళ సూర్యుడు భూమిని ముద్దాడితే ఆ ఊహ ఎంతో అపురూపంగా ఉంటుంది. ఆ ఊహ దృశ్యమైతే ఇంకెంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి 2 అద్భుతాలు ఒక్కచోటే జత చేరితే మహాద్భుతమే కదూ. అచ్చంగా అలాంటి అనుభూతులు సంగమానికి శనివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయింది. ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్న 108 దేశాల సుందరిమణులు సాయంత్రం సమయంలో సుమారు 4:30 గంటల పాటు ప్రపంచ ప్రఖ్యాత సినీ లోకంలో సందడి చేశారు. ప్రధాన ద్వారం సైనేజ్ బోర్డు నుంచి వారి ప్రయాణం ఆరంభమైంది. సితారా, తారా, ఏంజిల్ ఫౌంటైన్, హవామహల్, మొఘల్ గార్డెన్, బాహుబలి సెట్ తదితర పర్యాటక అబ్బురాలను వీక్షించిన ముద్దుగొమ్మలు ముగ్ధులయ్యారు. రాత్రి విద్యుత్ కాంతుల మధ్య సినీ ప్రపంచం అంద చందాలను వీక్షిస్తూ తన్మయం చెందారు అని రాశారు. అది కాస్త పక్కన పెట్టేద్దాంలే, అది ఈనాడు వాళ్ళ ఇది ప్లస్. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న పాణ్యంలో, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో నిన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అని అనౌన్స్ చేశారు. మేబీ నాకు తెలిసి ఇది ఒక 3-4 సార్లు డేట్ అనౌన్స్ చేసి మార్చినట్టున్నారు. మేబీ మీరు కూడా ఒకసారి కరెక్ట్ చేసుకుంటే మంచిది. నాకు ఫస్ట్ టైం ఏమో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి అని చెప్పి ఒకసారి అనౌన్స్ చేసి మార్చారు, అమలు చేయాలి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ దసరా నుంచో లేదంటే సంక్రాంతి నుంచో అని చెప్పి ఒక లీక్ ఇచ్చారు, అమలు చేయాలి. ఆ తర్వాత ఉగాది నుంచి అని చెప్పి మరో లీక్ ఇచ్చారు, అమలు చేయాలి. సో ఇప్పుడు చివరికి సీఎం గారే చెప్పారు, సీఎం గారి నోటి నుంచే అఫీషియల్గా వచ్చింది కాబట్టి ఇది లీక్ కాదు, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నట్టే. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ఉంటుంది. అయితే దీనివలన ప్రయోజనాలు ఎంత మేరకు ఉంటాయి? నిజంగా దీనివలన ప్రయోజనాలు ఉండాలి అంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కిన మహిళ అనంతపురం వరకో విజయవాడ వరకో ప్రయాణించేలా ఉండాలి. అలా కాకుండా ఓన్లీ జిల్లాల పరిధిలోనే లిమిట్, అంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కిన మహిళ పలాస వరకే లేదా ఇచ్చాపురం వరకే, లేదు వైజాగ్లో బస్సు ఎక్కిన మహిళ ఆ వైజాగ్లో తిరగడానికే, అంటే ఏదైనా జిల్లాకే పరిమితం చేశారనుకోండి, దీనివలన పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ పథకానికి సంవత్సరానికి 3,000 కోట్లు డబ్బులు వేస్ట్ తప్ప నిజంగా లబ్ధిదారులకు బెనిఫిట్ ఉండదు. అన్లిమిటెడ్గా పెట్టేశారనుకోండి, అది పల్లి వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, సూపర్ లగ్జరీలో ఇవ్వలేరు. సూపర్ లగ్జరీ లాంటి సర్వీసులు, వెన్నెలా లాంటి సర్వీసుల్లో ఫ్రీగా ఇవ్వలేరు. సో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అయినా సరే అన్లిమిటెడ్గా ఇస్తే లబ్ధిదారులకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మహిళలకు జిల్లా అంటే ఆ పక్క జిల్లాలకు వేరే చోట్లకు కూడా రావడానికి బాగుంటుంది. మరి ప్రభుత్వం ఎటువంటి బంధకాలు పెడుతుంది, ఎటువంటి నిబంధనలు పెడుతుంది అనేది చూద్దాం. అలాగే ఉచిత సిలిండర్ డబ్బులు 4 నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బడులు తెరిచేలోపే పిల్లలందరికీ తల్లికి వందనం అంటండి. బడులు అంటే జూన్ 12వ తేదీ తెరుస్తారు, జూన్ 12 లోపే తల్లికి వందనం ఇస్తారు. అంటే జూన్ 5 నుంచి 10 తేదీ మధ్యలో తల్లికి వందనం డబ్బులు వస్తాయి. ఈవెన్ అన్నదాత సుఖీభావ కూడా అదే టైంలో ఇస్తారు. అవన్నీ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన ప్రభుత్వంలో కేవలం పింఛన్ల కోసమే ఏటా 33,000 కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారంట.
ఓన్లీ లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వడానికి 33,000 కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు అని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. అది తర్వాత కర్నూలులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంట. సరే ఇది కాసేపు పక్కన పెడదాం, అయిపోయింది. ముడుపులు తీసుకెళ్ళింది వాళ్ళిద్దరే. సో ఇక్కడ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరో కీలకమైన అంశం. ధనుంజయ రెడ్డి మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ సెక్రటరీ, మొత్తం సీఎంఓలో తాళం చెవులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. అండ్ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆయన కూడా మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెట్టారు. సో ముడుపులు తీసుకెళ్ళింది వీళ్ళిద్దరంట. రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు ఏ డిస్టిలరీ నుంచి ఎంతెంత ముడుపులు రావాలి, ఏ కేసుకి ఎంతెంత ముడుపులు రావాలి అనే లెక్క గట్టి అమౌంట్ వీళ్ళిద్దరికి అప్పచెప్తే వీళ్ళిద్దరూ దాన్ని ఎక్కడెక్కడ ఎంతెంత డైవర్ట్ చేయాలి, బెంగళూరులో ఎంత ఇవ్వాలి, హైదరాబాద్లో ఎంత ఇవ్వాలి, ఏ కంపెనీలో ఎంత వేయాలి, ఏ అకౌంట్లో ఎంత వేయాలి, ఎంత డిపాజిట్ చేయాలి, ఎంత లిక్విడ్ రూపంలో ఉంచాలి, ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత అప్పచెప్పాలి, అదంతా చూసింది వీళ్ళిద్దరంట. చేరాల్సిన వ్యక్తులకు సొమ్ము వెళ్ళేలా నిరంతర పర్యవేక్షణ. రాజ్ కెసిరెడ్డి కార్యాలయానికి వెళ్ళి తరచూ సమావేశాలు. ముడుపుల సొమ్మును వాహనాల్లో నింపి తిరుగు ప్రయాణం. కుంభకోణం కుట్ర రూపకల్పన, సన్నద్ధత అమలు అన్ని దశల్లోనూ వీరి పాత్ర. 2019-24 మధ్య 3,500 కోట్లు కొల్లగొట్టారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి. సో వాళ్ళిద్దరికీ కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాకపోతే కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, ఎందుకంటే ఇద్దరు కూడా విశ్రాంత అధికారులే. ఒక ఆయన గ్రూప్ 1 గ్రూప్ ఏ అధికారి, ఇంకొక ఆయన విశ్రాంత ఐఏఎస్, కాబట్టి ఇద్దరికి కూడా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు విజయవాడ జిల్లా కోర్టులో. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీస్ నుంచి రాజ్ కసిరెడ్డి ఆయన బృందం వసూలు చేసిన ముడుపుల సొత్తును నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తీసుకువెళ్లేవారని సిట్ దర్యాప్తులో తేలింది. దీనికోసం వీరిద్దరూ హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డితో తరచూ సమావేశమయ్యారని వెల్లడైంది. ఈ భేటీల్లోనే కీలకమైన సందేశాలను రాజ్ కసిరెడ్డికి చేరవేయడంతో పాటు తమ కుట్ర సరిగా అమలవుతోందా లేదా అనేది చర్చించేవారని నిర్ధారణ అయింది. సమావేశం ముగించుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ముడుపుల సొత్తును వారి వాహనాల్లోనే పట్టుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో తేలింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు ఎక్కడికక్కడ ఉంటాయి. ఆ దుకాణాల్లో ఉన్న మద్యమే, ఆ దుకాణాల్లో అమ్మగా వచ్చిన సొమ్ము లిక్విడ్ క్యాష్ కదా, ఆ క్యాష్ని హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వీళ్ళిద్దరి ద్వారా వేరువేరు చోటకు తీసుకువెళ్ళారు. అంటే ముడుపులు తీసుకువెళ్ళడానికి చాణక్య అండ్ గోవిందప్ప లాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఆ ముడుపులు రాజ్ కసిరెడ్డి దగ్గరికి వెళ్ళాక దాన్ని డైవర్ట్ చేయడానికి, ఎక్కడికక్కడ డైవర్ట్ చేయడానికి వీళ్ళిద్దరిని ఉపయోగించుకున్నారు అని సిట్ దర్యాప్తులో తేలిందన్నమాట. సో చాలా కీలకమైన అంశం ఇందులో రాశారు. సో ఇవే అంశాలు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ 2 అంశాలు ఎలా రాశారనేది చూద్దాం. ఒకటి, వీరే ప్రధాన కుట్రదారులు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. జగన్కు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితులు, ఈ ఇద్దరి ద్వారానే అసలు వ్యక్తికి మద్యం ముడుపులు, నెలకు 50 నుంచి 60 కోట్ల కమిషన్ల వసూలుకు పక్కా స్కెచ్, స్కామ్ అమలుకు డిప్యూటేషన్పై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ధనంజయ రెడ్డి సూచనతోనే వారిద్దరికి కీలక పోస్టులు, లిక్కర్ సంప్రదింపులు జరిపింది కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి నుంచి వీరికి ముడుపులు మూటలు, అంతిమ లబ్ధిదారుకు భారీ వాటా, వీరికి సొంత లబ్ధి. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన సిట్ అధికారులు, కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరిన సిట్టు, రిమాండ్ విధించిన కోర్టు బెజవాడ జైలుకు తరలింపు. సో అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు, పనిలో పనిగా వీళ్ళు కూడా కొంత లబ్ధి పొందారు అనేది ఇచ్చారు. అండ్ ఇదిగోండి, మహిళలకు 15 ఆగస్టు కానుక అని చెప్పి ఇందాక ఈనాడులో చెప్పుకున్నాం కదా, అది ఇందులో కూడా రాశారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుడతాం, జూన్లో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం, బడులు తెరిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నాది. రాయలసీమ గడ్డపైనే నేను పుట్టాను, ఈ ప్రాంత బిడ్డగా అది నా బాధ్యత. పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తామని ఆయన చెప్పిన అంశాలను ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఇక మరో కీలకమైన అంశం కూడా మనం చెప్పుకోవాలి. ఇదిగోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నారా లోకేష్ గారు సుదీర్ఘ సమావేశం. ఎప్పుడు కూడా ప్రధానమంత్రితో
పవన్ కళ్యాణ్ గారు కలిసినా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కలిసినా, లేదా వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళి కలిసినా సరే మ్యాక్సిమం 1 గంట, 20 నిమిషాలు కావచ్చు, 40 నిమిషాలు కావచ్చు, మ్యాక్సిమం గంటే ఉండేది. కానీ నిన్న ఒక 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఫస్ట్ నారా లోకేష్ గారు వెళ్ళారు. వాళ్ళిద్దరూ సుమారుగా 1 గంటం పావు మాట్లాడుకున్నారు. అనేక అంశాల మీద మాట్లాడారు. ఆఫ్ ది రికార్డ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి, పొలిటికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. లోకేష్ గారి రాజకీయ ప్రయాణం, లోకేష్ గారి భవిష్యత్తు ప్రణాళికలు, పార్టీకి సంబంధించి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అవన్నీ కూడా 1 గంటం పావు మాట్లాడిన తర్వాత చివరి 45 నిమిషాలు ఆయన కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి తన కుమారుణ్ణి అండ్ భార్య బ్రహ్మణి గారిని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని పరిచయం చేసి మోదీ గారి ఆశీర్వాదం తీసుకొని యువగలం బుక్, టేబుల్ బుక్ ఉంటుంది కదా, దాన్ని ఆవిష్కరించారనమాట. సో అట్లా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగిందండి. ఇదిగోండి, ప్రధాని మోదీతో లోకేష్ భేటీ, 2 గంటల పాటు సుదీర్ఘ సమావేశం, కుటుంబంతో కలిసి వచ్చిన మంత్రి. సుదీర్ఘ సమావేశం అనమాట. 2 గంటల పాటు ప్రధానమంత్రి మోదీ గారిని కలవడం అంటే ఒక మామూలు విషయం కాదు. సో ఇది సెపరేట్గా ఒక వీడియో చేద్దాం, అసలు ఏం మాట్లాడారు ఏంటని. తర్వాత ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా, నాన్న కోరిక తీర్చడానికి న్యాయవాదినయ్యా, బాల్యం నుంచే నాలో రాజ్యాంగం నిక్షిప్తం, అంబేద్కర్ ఆలోచనలతోనే పెరిగా, జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రోత్సాహాన్ని మరువలేను, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మాన సభలో జస్టిస్ సిజేఐ బిఆర్ గవాయ్. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ సన్మాన సభ నిన్న న్యూఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది. అందులో ఆయన మాట్లాడిన అంశాలను ఇచ్చారు. సాధారణంగా జస్టిస్లు అంటే న్యాయమూర్తులకు సన్మాన సభలు జరగవు, కానీ నిన్న జరగడం కొత్త పాయింట్. తిరుపతిలో 500 కోట్లతో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ అంటండి. ప్రస్తుతం బస్ స్టాండ్ స్థానంలో నిర్మాణం, 10 అంతస్తులు, 1.54 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం. బస్సుల కోసం 98 ప్లాట్ఫామ్లు. ఆర్టీసీ, ఎన్హెచ్ఎల్ఎం ప్రైవేటు గుత్తేదారులు భాగస్వాములు. శ్రీవారి దర్శనానికి నిత్యం భారీగా తరలివచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. ఆ ప్లేస్ సరిపోద్దా? 10 అంతస్తుల్లో హోటళ్ళు, రెస్టారెంట్లు, డార్మిటరీలు తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారుగా 500 కోట్లు అవుతుందని అంచనా వేశారంట. ఇందులో ఆర్టీసీ తన స్థలాన్ని కేటాయిస్తుండగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొంత సొమ్ము, మరో ప్రైవేటు గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి దాని ద్వారా కొంత సొమ్ము పెడతారంట. మొత్తానికి పీపీపీ పద్ధతిలో తిరుపతిలో ఒక పెద్ద బస్ స్టాండ్ రాబోతోంది అనేది రాశారు. తర్వాత నేరానికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు, నిందితులను రిమాండ్ విధించండి. ఏసీబీ కోర్టును కోరిన సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్, విజయవాడ జిల్లా కారాగారానికి తరలింపు. ఎంత ఆధారాలు లేకపోతే పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. సరే, ప్రధానమంత్రితో లోకేష్ భేటీ, అది లోపల రాశారు. ఇక్కడికి వెళ్ళాలి. ఇది నేషనల్ అంశాలు, మళ్ళీ చూద్దాం. ఇక్కడికి గుప్తా హయాంలోనే అదానీ గుట్టు వీడింది. ఇదో మరో కీలకమైన అంశం. నిన్న ఈనాడులో ఒక వార్త రాశారు, సన్మానం జరిగిందే అని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, నేను సెకీ దగ్గర నుంచి, అదానీ దగ్గర నుంచి తక్కువ రేటుకు విద్యుత్ కొన్నాను కాబట్టి నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్ను విమర్శిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో కేంద్ర ప్రభుత్వం రామేశ్వర్ గుప్తాను తొలగించింది కదా సెకీ సీఎండీగా. సో అందరికి చాలామందికి డౌట్లు, ఈ విద్యుత్ ఒప్పందం జరిగిందేమో 2021లో సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది 2021 ఆగస్టు సెప్టెంబర్లో. కానీ రామేశ్వర్ గుప్తా సెకీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించింది 2023 జూన్లో. సో మరి రామేశ్వర్ గుప్తాకి ఈ స్కామ్కి సంబంధం ఏమిటి అని చాలామందిలో డౌట్. సో అదే ఈరోజు సాక్షిలో కూడా రాశారు. నిన్న వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇదిగోండి, బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికి తీరని అవమానం. 2021లో సెకీ ఒప్పందం, 2023లో సెకీ సీఎండీగా గుప్తా నియామకం. ఇప్పుడు గుప్తా తొలగింపునకు ఆ ఒప్పందం ఏ లెక్కన లింకు? ఈనాడు ఎల్లో జర్నలిజంపై విస్తుపోతున్న విద్యుత్ రంగ నిపుణులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును హక్కుగా అందించాలని సెకీతో గత సర్కారు ఒప్పందం అని చెప్పి ఇదంతా పులిహార అంతా రాస్తూ, పనికిమాలిన వ్యవహారం అంతా రాస్తూ
ఇది కీలకమైన ఒక లాజికల్ పాయింట్లు లేవనెత్తారు. 2021లో ఒప్పందం జరిగింది, 2023లో సీఎండీగా గుప్తా వచ్చారు. ఆయనకి లింక్ ఏంటి, ఆయన తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి, ఈనాడు వాళ్ళు అన్నీ అలాగే రాస్తారు, ఎల్లో జర్నలిజం అని చెప్పి సాక్షిలో రాశారు. ఈనాడులో దీనికి క్లారిటీ ఇచ్చారు. ఈనాడు కూడా తెలుసు ఇటువంటి బురద జల్లుతారు, మనం నిజాలు రాసినా యాక్సెప్ట్ చేయరు, సో కొంత గొర్రెల మంది ఉంటారు, ఆ గొర్రెల మందుకు మనం ఇంకాస్త కళ్ళు తెరిపించే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఈనాడులో ఈరోజు రాశారు. గుప్తా హయాంలోనే అదానీ గుట్టు వీడింది. ఆయన సీఎండీగా ఉండగానే సెకీతో ఏపీ ప్రభుత్వం అనుబంధ ఒప్పందాలు, ఏపీ కొంటోంది అదానీ విద్యుత్ అని అప్పుడే వెలుగులోకి. అప్పటి వరకు సెకీతోనే ఒప్పందం బుకాయించిన వైసీపీ నేతలు. అజూర్ సంస్థ వైదొలగడంతో అదానీ నుంచి 2333 మెగావాట్ల కొనుగోలుకు అంగీకారం. ఇదిగోండి ఇక్కడ తేదీలతో సహా డిస్కమ్ సీఎండీలు, రాష్ట్ర ప్రభుత్వం, సెకీ ప్రతినిధులు సంతకాలు చేసిన ఒప్పంద పత్రం, సెకీ నుంచి ఏపీపీసీసీకి వచ్చిన లేఖ, ఇవన్నీ కూడా గుప్తా సీఎండీగా ఉన్నప్పుడే జరిగాయంట. ఇదిగో రాసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని, కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం చేసుకుంటే తప్పేంటని వాదిస్తూ వచ్చిన, ఇప్పటికీ అదే పాట పాడుతున్న వైకాపా నేతలు అదే సెకీతో అనుబంధ ఒప్పందాలపై మాత్రం పెదవిప్పడం లేదు. సెకీ సీఎండీగా 2023 జూన్ 15న రామేశ్వర్ ప్రసాద్ గుప్తా బాధ్యతలు చేపట్టాక 2023 డిసెంబర్ 29న, 2024 మార్చి 1న కుదిరిన 2 అనుబంధ ఒప్పందాల్లో ఆ విద్యుత్ అదానీ ప్లాంట్ల నుంచే సరఫరా చేస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. దానిపై సెకీ నుంచి అదనపు జనరల్ మేనేజర్తో పాటు రాష్ట్రంలోని 3 డిస్కంల సీఎండీలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకాలు చేశారు. అర్థమైందా? సెకీ సీఎండీగా గుప్తా ఉన్నప్పుడే ఈ సంతకాలు జరిగాయి. ఒప్పందం ఈ అదానీ నుంచే కొంటాము అని చెప్పి అనుబంధ ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. సో అది గుప్తా గారికి లింక్ అనమాట. సో ఇక్కడ సాక్షి వాళ్ళు రాసిన దానికి ఈనాడు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే కొంతమంది అడ్డంగా వాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమీ చేయలేరు. అటువంటి వాళ్ళు భూమికి భారం తప్ప ఇంకేమీ కాదు. కొన్ని తప్పులు జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అరే రాజకీయాల్లో తప్పులు కామన్ రాబాయ్, రాజకీయాల్లో అవినీతి కామను, మరి ప్రజలు తీసుకుంటున్నారు కదా, ఎమ్మెల్యే అవ్వాలంటే ఒక 40-50 ఖర్చు పెట్టాలి కదా, ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక 1500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ఖర్చు పెట్టాలి కదా. సో అందరూ అవినీతి చేస్తున్నట్టే మేము చేస్తున్నాము అని చెప్పుకోవడం రియాలిటీ. లేదు మేము చేయట్లేదు, మేము నీతికి, నిజాయితీకి, విలువకు, విశ్వసనీయతకు పెట్టింది పేరు, మారు పేరు, మేము అసలు రూపాయి కూడా తినం, మాకు ప్రజల డబ్బు రూపాయి కూడా వద్దు, మా జేబుల్లోంచి మేము రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించి అవి రాజకీయానికి ఖర్చు పెడతాం అనుకోవడం మూర్ఖత్వం, అవివేకం. సో అటువంటి వాళ్ళు పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు, అడ్డగోలుగా వాదిస్తారు. సో ఇక్కడ కరప్షన్ కామనే. ఆ కరప్షన్ ఏ విధంగా చేస్తున్నారు అనేదే పాయింట్. కరప్షన్ అనేది సహజం. ఆ కరప్షన్ ఏ విధంగా చేస్తున్నారు? ప్రజలను పిప్పి చేసి, ప్రజలను ప్రభావితులుగా చేసి, ప్రజలను తాకట్టు పెట్టి చేస్తే అది తప్పు, క్షమించరాని తప్పు. వైసీపీ హయాంలో అటువంటి కరప్షన్సే జరిగాయి. ఉదాహరణకు షిరిడి సాయికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కొనడానికి దేశం మొత్తం 80,000 రూపాయలకు కొనే ట్రాన్స్ఫార్మరు షిరిడి సాయి దగ్గర 1,40,000 రూపాయలకు కొంటారు. అంటే అదనంగా 60,000, 70,000 వాళ్ళకి ఇస్తారు. అది ప్రజల సొమ్మేగా. అందుకే మన రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఎప్పుడూ నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక స్తంభం వేయడానికి మామూలుగా 1-2 లక్షలు ఖర్చు అయితే షిరిడి సాయి కాంట్రాక్ట్ ఇచ్చి 3 లక్షలు వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే అది సొంత సంస్థ కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు భారీగా అందుతాయి కాబట్టి. సేమ్ అదే పంధాను, అదే అవినీతిని, అదే షిరిడి సాయితో అనుబంధాన్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. డబ్బు ఎవరికి చేదు? వాళ్ళకి డబ్బే, వీళ్ళకి డబ్బే. వాళ్ళకి డబ్బు, వీళ్ళకి చిత్తు కాగితం కాదు కదా. సో అందుకే షిరిడి సాయి అనే సంస్థని నెత్తిన పెట్టుకున్నారనమాట ఈ 2 ప్రభుత్వాలు కూడా. సో అలా విద్యుత్ శాఖలో జరుగుతున్నాయి. సో అటువంటి ప్రాక్టికాలిటీ ఉంటుంది, అటువంటి రియాలిటీ ఉంటుంది అవినీతిలో. రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం. అమరావతి మండలంలో 2వ విడత గ్రామ సభలో రాజధాని అమరావతి మహానగర విస్తరణ కోసం చేపట్టిన 2వ విడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈనాడు మరీ తప్పు కదండి, ఏకపక్షంగా రాయకూడదుగా. రైతులేగా ఎక్కువ మంది ఈనాడు చదివేది. కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. నిన్న మొన్న ఇబ్రహీంపట్నం మండలంలో కొంతమంది కేతనకొండ గ్రామ రైతులందరూ ఒక మూకుమ్మడిగా ఒక లేఖ రాశారు ఎంఆర్ఓకి. మేము భూ సమీకరణకు ఒప్పుకోం, మా భూములు మేము ప్రభుత్వానికి ఇవ్వం అని రాశారు. అలాగే తాడికొండ నియోజకవర్గంలో గత వారం జరిగిన మీటింగ్లో అక్కడ చాలామంది రైతులు గతంలో తీసుకున్న భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి అప్పుడు మా దగ్గరికి రండి, మేము ఇస్తాము అని చెప్పారు. వాళ్ళకి ఇంకా మీరు ల్యాండ్ డెవలప్ చేసి భూములు ప్లాట్లు తిరిగి ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన భూముల్లో ఇంకా పూర్తి స్థాయిలో కట్టడాలు రాలేదు, మళ్ళీ మా దగ్గరకు భూములకు వస్తున్నారేంటి అని అన్నారు. సో నాణ్యానికి 2 కోణాలు ఉంటాయి. ఇస్తామన్నోళ్ళు ఉన్నారు,
ఇవ్వనన్న వాళ్ళు ఉన్నారు. ఇస్తామని చెప్పి ఒక 10 రకాల షరతులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ షరతులు వద్దు, మేము అసలు భూమి ఇవ్వము, 3 ఏళ్ల తర్వాత రండి, అభివృద్ధి చేసి రండి అన్నోళ్ళు ఉన్నారు. నిజానికి ఈనాడులో అవన్నీ రాస్తే బాగుంటుంది. రాజధాని భూసేమీకరణకు రైతులు ఒకప్పుడైతే ఒక గత నెలలో అయితే మరీ ఓపిరీత్యంగా రాశారు ఈనాడులో. రైతులే పోటీపడి ముందుకు వచ్చేస్తున్నారంట, మా భూమి తీసుకోండి, మా భూమి తీసుకోండి అని. మరీ విపరీతంగా రాశారులే. ఈరోజు కొంచెం పర్వాలే. ఇక కళ్ళన్నీ పోలవరంపై పెట్టాల్సిందే. ప్రాజెక్టు వద్ద సీనియర్ ఇంజనీర్ పర్యవేక్షణ అవసరం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ జాప్యంపై దృష్టి సారించండి. ప్రతి దశకు సమగ్ర షెడ్యూల్ రూపకల్పన కీలకం. విదేశీ నిపుణుల బృందం తాజా సిఫార్సులు. పోలవరం నిర్మాణంలో భాగస్వాములను సమన్వయం చేసేందుకు ప్రాజెక్టు వద్ద 24 గంటలు అందుబాటులో ఉండేలా ఓ సీనియర్ ఇంజనీర్ లేకపోవడం పెద్ద లోటుగా ఉందని విదేశీ నిపుణుల బృందం తాజా పర్యటనలో అభిప్రాయపడిందంటండి. సో ఒక నిపుణుల్ని పోలవరం దగ్గర పెట్టండి, వాళ్ళు ఉంటే ఆ లోటు నాణ్యత బాగుంటుంది, పర్యవేక్షణ బాగుంటుంది అని చెప్పుకొచ్చారంట. పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిందే. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఓకే. విశ్రాంత ఐఏఎస్కు సైబర్ నేరస్తుడు వాళ్ళ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ 3.37 కోట్ల స్వాహ. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ఆర్జించవచ్చు అంటూ సైబర్ నేరస్తుడు ఓ విశ్రాంత ఐఏఎస్కు వల విసిరాడు. విడతల వారీగా ఆయన ఖాతాలోంచి ఏకంగా 3.37 కోట్లు ఊట్ చేశాడంట. ఐఏఎస్లు అంటే కొంచెం కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, తెలివితేటలు ఎక్కువే ఉంటాయి కదా. భారీ లాభాలు ఏ విధంగా వస్తాయి, వాడు అసలు ఏ ఫండ్ కొంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూసుకోవాలి కదా. అంత పర్మిషన్స్, అంత రైట్స్ ఎలా ఇస్తారు? మనుషుల్లో కామన్ సెన్స్ పోతుంది, తెలివి పోతుంది, సొంత ఆలోచన పోతుంది. సుజనా చౌదరిని పరామర్శించిన చంద్రబాబు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి పరామర్శించారు. సుజనా చౌదరి గారు లండన్లో ఒక ప్రమాదం జరిగితే ఆయన చెయ్యి విరిగిందనమాట. ఆయన ప్రస్తుతానికి శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక పేజీ వేసారా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పోటీలకు సంబంధించి ఒక పేజీ వేసారులే. తర్వాత విజయనగరంలో 2 యువకుల అరెస్టు. ఉగ్రవాద భావజాలం అనుమానాలు. ఉగ్రవాద భావజాలానికి ప్రభావితులైన 2 యువకులను హైదరాబాద్ నుంచి వచ్చిన దర్యాప్తు బృందాలు విజయనగరంలో అరెస్ట్ చేశాయంట. తప్పు చేసిన అధికారులే జైలుకి వెళ్తున్నారు మంత్రి అనగానే. చాలామంది బయట ఉన్నారుగా తప్పు చేసిన వాళ్ళు. ఎండింగ్లో పిఎస్ఎల్వి C61. ఓకే సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాంలే. సాక్షికి వెళ్దాం. సాక్షిలో రాజకీయ ప్రేరేపిత కేసే 3,200 కోట్ల కుంభకోణం అన్నది కట్టుకదే. 2018-19లో ఎక్సైజ్ ఆదాయం 16,000 కోట్లు ఉంటే 2023-24లో 24,000 కోట్లకు పెరిగింది. మరి ఖజానాకు నష్టం ఎక్కడ జరిగినట్టు? ఓర్ని ఇంకమ్మ వింత లెక్కలు. 100 రూపాయల బుడ్డి 200కి అమ్మారు కదా, అది స్కామ్ అంటే. అది స్కామ్. ఈ లెక్కలు చెప్తున్నారు బాగానే. వీళ్ళ కవరింగ్లు మామూలుగా లేవు అసలు. మద్యం కుంభకోణంలో 100 రూపాయలకు అమ్మాల్సింది 200కి అమ్మారు. దేశవ్యాప్తంగా 1000 రూపాయలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 1600కి 1700కి అమ్మారు. ప్లస్ సొంత బ్రాండ్లు, సొంత పైత్యం. ఏంటది, బయట లోగో ఒకటి ఉంటుంది, బ్రాండ్ ఒకటి ఉంటుంది, లోపలేమో చీప్ లిక్కర్ ఉంటుంది. మరి ఇవి కాదు ఆనవాళ్ళు. మద్యం తాగే ప్రతి ఒక్కడికి తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, మద్యం స్కామ్ ఏ విధంగా జరిగిందో. వీళ్ళు ఎంత కవర్ చేసుకున్నా సరే చీ కొడతారు తప్ప ఇంకెవరు ఉంటారు. అయితే ఒకటి, ఈ కవరింగ్ను కూడా నమ్మే గొర్రెలు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అనమాట. అటువంటి వాళ్ళ కోసం ఈ వార్తలు రాస్తూ ఉంటారు. ఆడబిడ్డ నిధికి సమాధి. 1.80 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం. ఏడాదికి 18,000 చొప్పున ఇప్పటికే 32,400 కోట్లు నష్టపోయిన మహిళలు. అమ్మో బాగా ఎక్కేసరే. సో సూపర్ 6 ఏది అని రాసుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు సూపర్ 6లో ఒక 4 పథకాల విషయంలో క్లారిటీ రావడంతో ఆడబిడ్డ నిధి ఇవ్వట్లేదు కదా అని రాసుకొచ్చారనమాట. సాక్షిలో పేదలు సంపాదిస్తున్నారంటూ పూర్తిగా మంగళం పాడేసిన సీఎం చంద్రబాబు. సంస్కరణలతో సంపద సృష్టిస్తున్నందునే పేదల్లో సంపాదన పెరిగిందట. 2029 నాటికి పేదరికం ఉంటే P4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానిస్తామని కర్నూలు సభలో తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి. సూపర్ 6లో ప్రధాన హామీని అటకెక్కించడంపై భగ్గుమంటున్న మహిళలు. నిజంగా ఇది ప్రధాన హామీ. సూపర్ 6లో ఇది ప్రధాన హామీ. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మహిళల ఖాతాల్లో ఇప్పుడు మొన్న మనం చూసాం, హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఢిల్లీలో కూడా ఈవెన్
మహిళలకు 3 పార్టీలు, అన్ని ప్రధాన పార్టీలు హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వస్తే మహిళల ఖాతాల్లో 2100 వేస్తాం, 2500 వేస్తామని హామీలు ఇచ్చాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా మహిళల ఖాతాల్లో నెలకు 1500 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని సాక్షిలో విమర్శిస్తూ ఆడబిడ్డ నిధికి సమాధి 1.80 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం చేశారు అని చెప్పి రాసుకొచ్చారు. ఇక ఆకాశంలో నిఘా నేత్రం, నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. ఇస్రో ఆదివారం ఉదయం 5:59 శ్రీహరికోట నుంచి PSLV C-61 రాకెట్ వెళ్తోంది. తర్వాత వినూత్న ఆవిష్కరణలతోనే నవ్య సమాజం సిద్ధిస్తుందని జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు, మన గవర్నర్. తర్వాత కూటమి సర్కార్ అగ్ని పరీక్షకు దివ్యాంగుడు బలి. పింఛన్ కోసం కూటమి ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షలో దివ్యాంగుడు ప్రాణాలు కోల్పోయాడు. దివ్యాంగ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సదరం క్యాంపునకు వెళ్ళిన వృద్ధుడు ఎండ వేడికి తాళలేక మరణించాడంట. వీళ్ళు సదరం సర్టిఫికేట్ల పేరిట 3 నెలల నుంచి వికలాంగులను ఇబ్బంది పెడుతున్నారు. అంబేద్కర్ భావజాలమే ఆదర్శం, ఆ మార్గమే సీజేగా నిలిపింది జస్టిస్ గవాయ్. ఆర్కిటెక్ట్ కావాలనుకుని లాయర్ అయ్యాను, నాకు సిగ్గు ఎక్కువ, అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను అని చెప్పిన పాయింట్ కూడా రాసుకొచ్చారు. తర్వాత చచ్చేలా కొట్టి మూత్రం తాగించి బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో దాష్టికం. కులం పేరుతో దూషించొద్దని అన్నందుకు రాడ్లతో దాడి, చేతులు కాళ్ళు కట్టేసి 1.5 రోజుల పాటు చిత్రహింసలు. ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ, వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టీకరణ. అలాగైతే చేసుకుంటానన్న బాధితుడు కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం పెట్టించుకొని పంపిన వైనం అని ఒక దారుణం అండి. మరి ఇంత దారుణంగా ఉన్నదా పోలీస్ వ్యవస్థ? చూద్దాం వార్త. దళితుడిగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిగణించింది. సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా తరచూ కులం పేరుతో దూషిస్తున్న జూనియర్కు అది తగదని చెప్పడమే పాపమైపోయింది. ఆ జూనియర్ రౌడీ షీటర్లతో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశాడంట. కారులో కిడ్నాప్ చేసి కొట్టి కత్తులతో తలపై కోశారు, అరవకుండా నోట్లో అండర్వేర్ కుక్కారు. చాలా దారుణం అండి. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడంట. ఇది ఒకసారి నేను కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని చేస్తా. అదే కాలేజ్ పేరు కూడా రాసేయచ్చు. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు కాలేజ్ పేరు కూడా రాసేయాలి. కాలేజ్ పేరులో దాపరికం ఏముంది? వాళ్ళ దగ్గర నుంచి యాడ్లు పోతాయి, వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ పోతుందనా? ఇక నీట్ యూజీ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రోజున చెన్నైలో వర్షం కురవడం, విద్యుత్ అంతరాయం కలగడంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. విద్యార్థుల పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది. ఇక పాక్పై దౌత్యుద్ధానికి బృంద సారథులు 7గురిని ప్రకటించిన కేంద్రం. నెలాఖరు నుంచి విదేశాల్లో పర్యటన. విపక్షాల నుంచి థరూర్, కనుమొలి, సూలే, ఝా. బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, పండా, షిండే. ఇక్కడ శశి థరూర్ని ఎంపిక చేయడంలో ఒక ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈయన పేరు కాకుండా వేరే 4 పేర్లు సిఫార్సు చేసింది, రాహుల్ గాంధీ గారు. వీళ్ళ 4గురిలో ఎవరినైనా ఆ బృందంలో కమిటీలో నియమించండి అని చెప్పి అడిగారు. కానీ బీజేపీ మాత్రం శశి థరూర్నే ఎంపిక చేశారు. సో అతనికి బీజేపీకి ఉన్న లింకులు ఆంధ్రజ్యోతిలో రాశారు. కాంగ్రెస్ను కాదని శశి థరూర్కు పట్టం. అఖిలపక్షం బృందంలో ఒకదానికి నేతృత్వం. మోదీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3గురికి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టడమే లక్ష్యం. ఇది రాశారు. తర్వాత వీరే ప్రధాన కుట్రదారులు అయిపోయింది. ఏపీకి మీ ఆశీస్సులు అందించండి. ఈ భేటీ అయిపోయింది. తర్వాత ఇది అయిపోయింది. ఇక ఆయన కొత్త పలుకు ట్రంప్ గురించి రాశారు. తెంపరి ట్రంప్తో తిప్పలు. అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వెలువడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది, ఎందుకంటే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆయన తన మనసులో ఏది మెదిలితే అదే ప్రకటన చేస్తున్నాడు. కొంచెం ఆయన ప్రకటనలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి, షాక్కు గురి చేస్తున్నాయి. అసలు ట్రంప్ ప్రతి ప్రకటన వివాదాస్పదమే. పాకిస్తాన్కు సైనిక రహస్యాల చేరవేత. సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపుతున్న మహిళా యూట్యూబర్ అరెస్ట్. పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ 6గురి అరెస్ట్. అమ్మని ఒక యూట్యూబర్ అంట
సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాకిస్తాన్కు పంపిస్తుందంట. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈమెకు నెట్వర్క్ ఉందంట. 6గురిని అరెస్ట్ చేశారు. వామ్మో. రాష్ట్రపతి గడువు కేంద్రమే పెట్టింది. 2016లో 2 మెమోలు జారీ చేసిన హోంశాఖ. రాష్ట్రాల బిల్లుల మీద 3 నెలల్లోపు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి సూచన. ఇతర మంత్రిత్వ శాఖలు స్పందించాలని నిర్దేశం. జాప్యం నివారణకు అవసరమని స్పష్టీకరణ. ఆ మెమోలనే ప్రస్తావించిన సుప్రీంకోర్టు. అసలు రాష్ట్రపతికి గవర్నర్కి 3 నెలల కాలపరిమితిని కేంద్రమే పెట్టింది. మేము ఆ మెమోలనే ప్రస్తావించామని సుప్రీంకోర్టు కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చిందండి. ఇక మా ఎయిర్ బేస్లను భారత్ దెబ్బతీసింది. తొలిసారి అంగీకరించిన దాయాద్ దేశం. దాడుల విషయం అర్ధరాత్రి ఆర్మీ చీఫ్ తెలిపారు. పాక్ ప్రధాని షహబాజ్. తర్వాత 7,715 గ్రూపులుగా సచివాలయాలు. భౌగోళిక పరిస్థితులను బట్టి గ్రూపింగు, ఉద్యోగుల వర్గీకరణ, జనాభాను బట్టి నియామకం. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్ఎం, ప్రతి వార్డుకు హెల్త్ శానిటేషన్ సెక్రటరీలు. ఓకే. సీజన్ వస్తున్న సరఫరా ఏది? రాయితీ విత్తన పంపిణీలో తత్సారం. బడ్జెట్లో 240 కోట్ల కేటాయింపు. 40% కోట పెట్టాలంటున్న ఆర్థిక శాఖ. ఇంకా నిధులు విడుదల చేయలేమను. విత్తన సరఫరాదారులకు గత ప్రభుత్వం 800 కోట్ల బకాయి. మళ్ళీ అప్పు ఇచ్చేందుకు విముక్తత. ఇన్నింటి పెట్టను వ్యవసాయ శాఖ. ఒకవైపు వర్షాలు బాగానే పడుతున్నాయి, నేల తడుస్తోంది. జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తాయి, వర్షాలు మళ్ళీ మొదలవుతాయని అనుకుంటున్నారు. సో ఈలోగా సీజన్ మొదలవుతుంది కాబట్టి రైతులకి రాయితీలో విత్తనాలు ఇవ్వాలి, రైతులు కూడా సమాయత్తం అవ్వాలి. కానీ వ్యవసాయ శాఖ సమాయత్తం అవ్వట్లేదు. గత ప్రభుత్వం 800 కోట్లు బకాయి పెట్టింది అని ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి రాశారు. తర్వాత నక్సల్స్ మూలాలపై దెబ్బ, మావోయిస్టుల రిక్రూట్మెంటు, సమాచారం, రవాణా, వనరులపై వేటు. 10 ఏళ్లలో తగ్గిన నక్సలిజం. నక్సల్ స్థావరాల్లో బలగాల పాగ 126 నుంచి 6 జిల్లాలకు పరిమితమైన ప్రభావం. హింస తగ్గుముఖం. నిజంగా నక్సల్స్ ప్రభావం బాగా తగ్గుతూ వస్తుంది. మా చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వైజాగ్ అండ్ కర్నూలు అంటే నల్లమల అడవుల్లో కావచ్చు, శేషాచలం అడవుల్లో కావచ్చు, అండ్ వైజాగ్, అరకు, పాడేరు ఆ ప్రాంతంలో నక్సల్స్, మావోల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ కిందట. ఇప్పుడు అది మొత్తం ఛత్తీస్గఢ్కే వెళ్ళిపోయింది. ఈవెన్ తెలంగాణలో కూడా నక్సల్స్ ప్రభావం పెద్దగా లేదు. మొత్తం ఒడిశా, ఛత్తీస్గఢ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే మనకు ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ఎక్కువగా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కాల్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక జన్యువుని మార్చి మృత్యువుని ఏమార్చి. అమెరికాలో ఓ చిన్నారికి జన్యు సవరణ చికిత్స. భారత సంతతి వైద్యుడు కిరణ్ కీలక పాత్ర. వావ్. ట్రంప్ నోట మళ్ళీ జీరో టారిఫ్. భారత్ సుంకాలను 100% తగ్గించనుందని పునరుద్ఘాటన. గతంలోనే తోసిపుచ్చిన భారత్. ఇక పాలస్తీనా ప్రజలంతా లిబియాకు. ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం. గాజాను అభివృద్ధి చేస్తానని గతంలో ట్రంప్ ప్రకటన. మాతృభూమిని రక్షించుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని హమాస్. సో ఇవి 3 పత్రికలు అయ్యాయి. ఆంధ్రప్రభలో ఏమైనా కొత్త అంశాలు ఉంటే చూద్దామండి. చంద్రబాబు గారు ఫ్రీ బస్సు ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ప్రధానమంత్రి మోదీతో లోకేష్ భేటీ చెప్పుకున్నాము. అమరావతిలో హరితహారం. పచ్చదనానికి పెద్దపేట. ప్రకృతి అందాలకు మరింత భద్రత. తొలగించిన చెట్లకు మరో చోట జీవం. కూటమి ప్రభుత్వం కృతనిశ్చయం. అమరావతి రాజధానిలో హరిత విప్లవం చోటు చేసుకోబోతోంది. ఎటు చూసినా ప్రకృతి అందాలతో పాటు గ్రీన్ సిటీ నగరంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచన చేస్తున్నారని ఒకటి రాశారు. ఐఎస్ఐ ఏజెంట్గా హర్యానా యూట్యూబర్. పాకిస్తాన్కు భారత్ మిలిటరీ సమావేశం చేరవేసిన జ్యోతి మల్హోత్రా అరెస్టు. 23-28 మధ్య తుఫాన్. 2 వారాల పాటు తుఫాను ప్రభావం. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారిన ఆవర్తనం. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. వారం రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఎండలు మండాల్సిన టైంలో ఒకవైపు ఎండలు ఉంటున్నాయి, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అక్కస వెనుక ఆర్థిక వ్యూహం. పన్ను పోటు వెనుక మతలబు ఇదే. భారత్ను దెబ్బతీసే ఎత్తుగడ. ఎన్ఆర్ఐలపై పన్నుపోటు. అందుకే ఇప్పటికే ఇండియాతోనూ టారిఫ్ వార్. ఏటా ఎన్ఆర్ఐల నుంచి భారత్కు 4.8 లక్షల కోట్లు. రియలు షేర్ మార్కెట్ జోష్. దేశ ప్రగతిలో పరోక్ష పాత్ర. సహించలేకపోతున్న అమెరికా. ట్రంపర్తనం వెనుక దురుద్దేశం. అధికారంలోకి వస్తూనే యుద్ధం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో దెబ్బ. అమెరికా వాళ్ళు మన దేశానికి డబ్బులు పంపించాలంటే ప్రతి లక్షకు 5,000 రూపాయలు పన్ను కట్టాలి అనడం వెనుక ఒక ఆర్థిక వ్యూహం ఉంది అని ఆంధ్రప్రభలో రాశారు. ప్రథమ పౌరులకు ఫుల్ పవర్. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం. 2021 నాటి నిర్ణయానికి చెక్. గ్రామాల అభివృద్ధి కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. మరో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు. సర్పంచులకు ఫుల్ చెక్ పవర్ ఇచ్చారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంతా కూడా సర్పంచులే.
ఇక సర్పంచ్లకు కొమ్ములు వస్తాయి. దాడుల వ్యూహం పాక్కు ముందే ఎలా చెబుతారు? ఇది నేరం. విదేశాంగ మంత్రి జయశంకర్పై రాహుల్ గాంధీ ఆరోపణ. ఓకే. భారత్ దౌత్యాస్త్రం ఎంపీలతో 7 అఖిలపక్ష బృందాలు. సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎవరెవరు చివరి వరకు చూశారు అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.